ఇంట్లో పిల్లల్ని వదిలేసి మనం బయటికి వెళ్ళాలంటే ఇంట్లో పిల్లల్ని పడుకోబెట్టి వెళ్తేనే కదా మనకి ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇంకా ఇంటి పైనే ఉంటుందన్నమాట ధ్యాస అంతా, పిల్లలు ఏం చేస్తున్నారో ఏందో అని చెప్పేసి. ఇంకా నేను మా తమ్ముడు అయితే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికంటే ఈ మధ్య వాడికి బాగా హెడేక్ అవుతుందంట. ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మీరు స్పెట్స్ యూజ్ చేయాలి, సో అప్పుడే మీకు హెడేక్ తగ్గుతుంది అని చెప్పారంట. సో ఇంకా స్పెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ మధ్య వచ్చే వాళ్ళందరూ హెడేక్తోనే వస్తున్నారంట. సో హెడేక్ రావడం వల్ల చాలామంది స్పెట్సే యూజ్ చేస్తున్నారంట. సో స్పెట్స్ వాడితే ఈ మధ్య బాగా మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి స్పెట్స్ తీసుకోవడం వరకే, తర్వాత యూజ్ చేసేటోళ్ళు చాలామంది లేరనమాట, చాలా తక్కువ. సో హెడేక్ తగ్గాలంటే టిప్స్ అయితే నాకు తెలిసినంత మటుకైతే నవరత్న ఆయిల్, లేదంటే ఇంకేదైనా ఆయిల్ ఉంటుంది కదా హెయిర్ ఆయిల్, మంచిగా వేడి చేసుకొని మసాజ్ చేసుకుంటే మనకి హెడేక్ అయితే చాలా మటుకు తగ్గుతుంది. ఎందుకంటే నాకు కూడా చాలా హెడేక్ ఉంటుంది. సో ఆ మసాజ్ చేసుకుంటే కానీ మనకు అంత రిలీఫ్ ఉండదన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వేడి చేసి మాత్రం మసాజ్ చేసుకోండి, తప్పకుండా రిలీఫ్ ఉంటుంది. సో ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారనమాట. నేను వెళ్ళి లేపాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు మనం పడుకోబెట్టి వెళ్ళేసి మళ్ళీ వచ్చే వరకు కూడా పడుకుంటేనే. లేదంటే ఇంకా ఎంత సతాయిస్తున్నారో ఏమో అనిపిస్తుంది అనమాట. అంటే మమ్మీ దగ్గర వదిలేసి వెళ్ళాను. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే బేకరీలో ఒక పేస్ట్రీ అయితే తీసుకున్నాను. ఒక్కటే తీసుకున్నాను అనమాట, హాఫ్ వేసిన. ఎందుకంటే మళ్ళీ దగ్గు సర్ది ఆల్రెడీ లైట్గా ఉన్నాయి, కానీ ఇంకా మళ్ళీ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే తింటున్నారు. ఇదనమాట మినీ బ్లాగ్స్. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.